ఈ వీడియో క్లిక్ చేసిన వాళ్ళకి నా ధన్యవాదములు. ప్రతి ఒక్కళ్ళు చివరి వరకు ఈ వీడియోని చూడండి. ఇక వీడియోని ప్రారంభిద్దాం. నమస్కారం. ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన పౌరాణిక మరియు మానసిక విశ్లేషణను చేపట్టబోతున్నాం. అపరిమితమైన మేధస్సు ఉంటే దానికి చెల్లించుకోవలసిన అంతిమ మూల్యం ఏమిటి? రావణాసురుడి 10 తరల వెనుక ఉన్న అసలైన సైకాలజీ ఏమిటి అనేది ఒక పరిశోధకుడి కోణంలో లోతుగా విశ్లేషిద్దాం. ఈరోజుటి మన విశ్లేషణలో ప్రధానంగా 5 అంశాలను చూద్దాం. 10 తలల పండితుడు, ఆ తలల వెనుక ఉన్న మానసిక శాస్త్రం, వ్యామోహం, అహంకారం, క్రోధం లాంటి శక్తులు, ఘర్షణ పడే మనస్సు, చివరగా మేధస్సు అనేది వరమా లేక శాపమా? పదండి మొదలు పెడదాం. మన ముందుకు వచ్చే మొదటి అతిపెద్ద ప్రశ్న ఇదే: రావణుడి 10 తలలు అతనికి అసాధారణమైన బలాన్నిచ్చాయా లేక అతని వినాశనాన్ని ముందుగానే శాసించాయా? 10 మంది మేధావులతో సమానమైన తెలివితేటలు ఉండటం అద్భుతమైన వరమా లేక భయంకరమైన శాపమా అనేది ఇక్కడ మనం తేల్చాల్సిన విషయం. మొదటి విభాగం: 10 తలల పండితుడు. రాక్షసుడు అనే కోణానికి మించి చూద్దాం. ఎందుకంటే మనం తరచుగా చూసే క్రూరమైన విలన్ పాత్రను కాస్త పక్కన పెట్టి అతని అసలైన శక్తికి మూలమేమిటో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇక్కడ దశగ్రీవుడు అనే పదాన్ని గమనించండి. ఈ 10 తలలు కేవలం ఏదో శారీరకమైన వింత కాదు. అవి 4 వేదాలు, 6 శాస్త్రాలపై అతనికున్న సంపూర్ణమైన పట్టుకు, అంటే 10 అద్భుతమైన మెదుళ్లతో సమానమైన మేధస్సుకు అత్యంత శక్తివంతమైన సంకేతాలు. వాస్తవానికి అతని మేధస్సు మొదట్లో ఎంతో స్వచ్ఛమైనది. అది అతన్ని ఒక గొప్ప పండితుడుగా, అద్భుతమైన సంగీత విద్వాంసుడుగా, వీటన్నింటికీ మించి పరమ శివభక్తుడుగా నిలబెట్టింది. ఆ తెలివితేటలు నిజంగా అతనికి లభించిన అరుదైన వరం అనడంలో సందేహం లేదు. సరే, మరి అంతటి అపారమైన మేధస్సు అతని పతనానికి దారితీసిన విధానాన్ని 2వ విభాగంలో చూద్దాం. అదే తలల వెనుక ఉన్న మానసిక సంకేతాలు. ఈ పట్టికను ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే ఆ 10 తలలు భౌతికమైనవి కావని స్పష్టమవుతుంది. కామం, క్రోధం, మోహం, లోభం, మదం, మాత్సర్యం, ఇలా 10 విభిన్నమైన మానవ భావోద్వేగాలకు, బలహీనతలకు అవి ప్రతీకలు. ఎంతటి పదునైన మెదడునైనా సరే ఈ వికారాలు ఎలా తమ గుప్పిట్లోకి తీసుకోగలవో మనకిక్కడ అర్థమవుతుంది. ఏకంగా 10! సాధారణంగా ఒకే ఒక బలహీనమైన ఆలోచనతోనే మనం ఎంతో సతమతమవుతాం. అలాంటిది ఏకకాలంలో 10 రకాల ఆలోచనలు, భావోద్వేగాల నియంత్రణ లేకుండా మనసును 10 వేర్వేరు దిశల్లో లాగితే ఆ ఒత్తిడి ఖచ్చితంగా అంతర్గత వినాశనానికే దారితీస్తుంది కదా. ముచ్చటగా 3వ విభాగంలోకి వస్తే వ్యామోహం, అహంకారం మరియు క్రోధం. ఈ శక్తులు అతని పతనానికి ఎలా కారణమయ్యాయి? అతని అపారమైన జ్ఞానాన్ని అతనికి వ్యతిరేకంగానే వాడిన ఆయుధాలుగా ఇవి ఎలా మారాయో ఇప్పుడు చూద్దాం. మొదటగా మోహం లేదా వ్యామోహం. సీతాదేవిని చూసినప్పుడు ఆవహించిన ఈ మోహం ఒక గొప్ప పండితుడి వివేకానికి గంతలు కట్టింది. అప్పటివరకు ధర్మం పట్ల అతనికున్న అవగాహనను పూర్తిగా తుడిచిపెట్టేసింది. నేను అజేయుడిని, నాకు దక్కనిది ఏదీ ఉండకూడదు అనే గుడ్డి అహంకారం ఆ మోహాన్ని నడిపించిందని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ అహంకారమే అతన్ని ఒంటరిని చేసింది. అదెలాగంటే, సొంత తమ్ముడు విభీషణుడు ఇచ్చిన సలహాను పట్టించుకోలేదు, భార్య మండోదరి ప్రాధేయపడినా వినలేదు, పైగా శత్రువును కేవలం ఒక ఆగండి. ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా ధన్యవాదములు. మీకేమన్నా ఎటువంటి డౌట్లు ఉంటే ఆ డౌట్ని కింద కామెంట్లో మీరు పొందపరచండి. నేను ప్రతి దానికి రిప్లై ఇస్తాను. ఇక మిగతా వీడియోని కంటిన్యూ కదా అని తీవ్రంగా తక్కువ అంచనా వేశాడు. విపరీతమైన అహంకారమున్న నాయకుడు వాస్తవాన్ని వినే సామర్థ్యాన్ని ఎలా కోల్పోతాడో చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ అక్కర్లేదు. ఇక క్రోధం అంటే కోపం. దేవతల వైభవంపై ఉన్న అసూయ, చెల్లి శూర్పణఖకు జరిగిన అవమానంతో రగిలిన కోపం, ఇవన్నీ కలిసి అతనిలోని వ్యూహాత్మక మేధస్సును దహించేశాయి. అపారమైన తెలివితేటలున్న వ్యక్తి కాస్త కేవలం నాశనం చేసే గుడ్డి కోపాన్ని మాత్రమే నమ్ముకునే స్థాయికి దిగజారిపోయాడు. 4వ విభాగం: ఘర్షణ పడే మనసు. ఇదొక అంతర్గత యుద్ధభూమి అని చెప్పుకోవచ్చు. మానసిక స్థితి ఇలా ముక్కలుగా చీలిపోయినప్పుడు ఆ వ్యక్తి లోపల జరిగే భయంకరమైన యుద్ధం ఎలా ఉంటుందో ఇప్పుడు పరిశీలిద్దాం. అహంకారానికి, అంతరాత్మకు మధ్య జరిగే పోరు ఇది.
ఇది తప్పు సుమా అనే ఒక తల మెల్లగా గుసగుసలాడితే మిగతా 9 తలలు నువ్వు అజేయుడివి, సర్వోన్నతుడివి అని అరుస్తాయి. అహంకారం రాజ్యమేలుతున్నప్పుడు అంతరాత్మ చెప్పే ఆ ఒక్క చిన్న స్వరం చాలా సులభంగా అణిచివేయబడుతుంది. ఇక్కడొక ఆసక్తికరమైన సైకలాజికల్ ఐరనీ ఉంది చూడండి. సర్వోన్నత శక్తి కోసం అతను శివుడికి తన తలలను అంటే తనలోని లోపాలను త్యజించి అర్పించాడు. కాని తిరుగులేని అధికారం చేతికి రాగానే ఏ లోపాలనైతే అణచిపెట్టాడో అవే లోపాలు రెట్టింపు విధ్వంసక శక్తితో తిరిగి ప్రాణం పోసుకున్నాయి. ఇక మన 5వ మరియు ఆఖరి విభాగం, మేధస్సు వరమా లేక శాపమా. మన ఈ విశ్లేషణకు ఒక ముగింపునిచ్చే సమయం వచ్చేసింది. రాముడు తన తమ్ముడు లక్ష్మణుడికి ఇచ్చిన చివరి ఉపదేశం గమనించారా? అతను గొప్ప పండితుడు, అతని పాదాల వద్ద కూర్చుని రాజనీతి పాఠాలు నేర్చుకో అన్నాడు. అంటే విజయం సాధించిన క్షణంలో కూడా రాముడు అతనిలోని స్వచ్ఛమైన మేధస్సును గౌరవించాడు. ఆ జ్ఞానాన్ని అతనిలోని వికారాల నుండి ఎంత అద్భుతంగా వేరుచేసి చూశాడో ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతోంది. స్థిరత్వం, ధర్మంతో ఉన్న రాముడి ఒకే తల ఎక్కడా? గందరగోళం, అధర్మంతో ఉన్న రావణుడి 10 తలలు ఎక్కడా? వినయం లేని అసాధారణ మేధస్సు కేవలం అల్లకల్లోలాన్ని సృష్టిస్తుంది. కాని ఏకాగ్రతతో ధర్మం మీద దృష్టి పెట్టిన ఒకే ఒక్క మనస్సు ఎప్పటికీ అంతిమ విజయాన్నే సాధిస్తుంది. నిజమైన జ్ఞానం ఎప్పుడూ అపారమైన వినయాన్ని ఇవ్వాలి, అంతేగాని అదుపులేని అహంకారాన్ని కాదు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిందేమిటంటే, మేధస్సు అనేది కేవలం ఒక ముడి శక్తి మాత్రమే. అది వివేకంతో నడిచినప్పుడు మాత్రమే అద్భుతమైన వరం. అలా కానప్పుడు అది ఖచ్చితంగా ఒక భయంకరమైన శాపంగా మారుతుంది. ముగించే ముందు మనందరికీ ఒక లోతైన ప్రశ్న: రావణుడి 10 తలలు ప్రాచీన కాలంలోనే అంతమయ్యాయా, లేక నేటి మన ఆధునిక మేధస్సును కూడా అవే శాసిస్తున్నాయా? ఆలోచించండి. మన విజయాలు వివేకంతో వస్తున్నాయా, లేక అవే 10 విధ్వంసకరమైన వికారాలు నేటికి మన నిర్ణయాలను నడిపిస్తున్నాయా? ఈ అద్భుతమైన ఆలోచనతో ఈ రోజుటి మన విశ్లేషణను ముగిస్తున్నాను. మళ్ళీ ఆగండి, వెళ్ళిపోకండి. ఇంతవరకు వీడియో చూశారు కదా, మీరు ఏమర్థం చేసుకున్నారో ఒక మాటలో కామెంట్ సెక్షన్లో రాయండి. నేను తిరిగి దానికి రిప్లై ఇస్తాను. ఇక సెలవు, తర్వాత వీడియోలో కలుసుకుందాం.